పోనీ పోనీ స్వామి నువ్వు ఆపకు స్వామి. భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ నాయకులు మాజీ శాసనసభాపక్ష నాయకులు కామ్రేడ్ చారా వెంకటరెడ్డి గారిని మరి ప్రజలకు పరిచయం కామ్రేడ్ తక్కెలపల్లి శ్రీ గారికి రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు ఈ జాతాకు నేతృత్వం వహిస్తున్నటువంటి కామ్రేడ్ కలవేణి శంకర్ గారిని మీ అందరికీ పరిచయం కావాల్సి కోరుతా ఉన్నా. రెడ్ సల్యూట్ కామ్రేడ్ కలవేణి శంకర్ గారికి. ఈ జాతాతో పాటు మరి గద్వాల నుంచి ప్రారంభమైన జాతాకి నేతృత్వం వహిస్తూ భద్రాచలాన్ని ముగింపు సభకు ఇచ్చేసిన రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ బాలనరసింహ గారిని పరిచయం కావాల్సిగా కోరుతా ఉన్నా. రెడ్ సల్యూట్ కామ్రేడ్ బాలనరసింహ గారికి. అదేవిధంగా గద్వాల నుంచి కొత్తగూడెం శాసన మండలి సభ్యులు యువ నాయకుడు కామ్రేడ్ నెల్లికంటి సత్యం గారిని మీ అందరికీ పరిచయం కావాల్సి కోరుతా ఉన్నా. రెడ్ సల్యూట్ కామ్రేడ్ సత్యం గారికి. అదేవిధంగా ఈ జాతాలో టిహెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి అనిల్ కుమార్ గారిని పరిచయం కావాల్సి కోరుతా ఉన్నా. రెడ్ సల్యూట్ కామ్రేడ్ అనిల్ కుమార్ కి. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కామ్రేడ్ మణికంఠాన్ని పరిచయం కావాల్సి కోరుతా ఉన్నా. రెడ్ సల్యూట్ కామ్రేడ్ మణికంఠకు. ఏఐఎస్ఎఫ్ ఎక్కడికి వెళ్ళినా ఏ వారికి వెళ్ళినా కూడా కనిపించే ఏకైక జెండా మీద ఉంటే అది ఎర్ర జెండా మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అలాగే భారతదేశ ఒడిలో 100 సంవత్సరాలు పూర్తి పోసుకున్న భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ శత దినోత్సవాలలో భాగంగా వచ్చే నెల డిసెంబర్ 26వ తారీఖున భారీగా డిసెంబర్ 26వ తారీఖున ఖమ్మంలో బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభ జయప్రదం చేయడం కోసం మన జాతీయ నాయకులు చాడా వెంకటరెడ్డి గారు, అలాగే మన రాష్ట్ర నాయకులు కలవేరి శంకర్ గారు, బాలనరసింహ గారు, మన రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే మన ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం గారు, మన కోరమనేని సాంబశివరావు గారు, వీళ్ళందరి నాయకుల నేతృత్వంలో ఈ జీపు జాత బస్సు జాత ఈ ప్రచారంలో భాగంగా ఈ రోజు మన బోర్గంపాడు మండలం సారపాగా చేరుకుంది. కాబట్టి కాంగ్రెస్ వచ్చే నెల 26వ తారీఖున ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభని అధిక మొత్తంలో ప్రజా సంఘాలు అలాగే యువత మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఆ బహిరంగ సభని జయప్రదం చేయవలసిందిగా ఈ విధంగా కోరుతున్నాము. అలాగే మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మన యంగ్ టైగర్ మన నాయకుడు కామ్రేడ్ సాబిర్ పాషా గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాను. కామ్రేడ్స్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కామ్రేడ్ సాబిర్ పాషా గారు, కామ్రేడ్ రాబిల్ పాషా గారు. కామ్రేడ్ ఈ సమావేశాన్ని ఉద్దేశించి మన జాతీయ నాయకులు కామ్రేడ్ చాడా వెంకటరెడ్డి గారిని తన మౌలికమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. దున్నేవాడికి భూమి కావాలన్నటువంటి మొదటి పార్టీ ఎర్రజెండా పార్టీ. అందులో తెలంగాణలోనే మరి 4,500 ప్రాణాలు పోగొట్టుకున్నాం. దేశవ్యాప్తంగా దాదాపు 10,000 మందికి పైబడి ప్రాణాలు పోగొట్టుకున్న చరిత్ర ఉంది. అంతేకాదు 10 లక్షల ఎకరాల భూములు ఒక తెలంగాణలోనే ఎర్రజెండా పార్టీ సాధించుకున్నటువంటి ఘనత కూడా సిపిఐ. భూభారతి ఇలాంటి మార్పులు మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా ఇలా మావోయిస్టులు అంతం చేసి తర్వాత అర్బన్ నక్సల్ పేరుతో అభివృద్ధి లేకుండా ద్వారా కుట్ర చేస్తా ఉన్నాడు. ఖబర్దార్ మోడీ నీ ఆటలు సాగం. ఇవాళ నిజంగా హెడ్మాన్కి సంబంధించిన ప్రశ్నలు చూస్తే హెడ్మాన్ తీసుకొచ్చి కాల్చినటువంటి పరిస్థితి. దానిపై న్యాయ విచారణ ఇంప్లిమెంట్ చేస్తారు. అలాగే ఇట్లాంటి ఎన్కౌంటర్ ద్వారా ప్రశ్నించే గొంతుగా నొక్కేస్తాం. రావడం రాజకీయం చేసినట్టు బాంబేలో ఉన్నాడు. అలాగే ప్రొఫెసర్ సాయిబాబా 90% విధానం కూడా మనకు తెలుసు. ఆయన 9 ఏళ్ళు జైల్లో పెడితే ఆయన చనిపోయినాడు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది నిర్దోషి, ఏం తప్పు చేయలేదని. ఎవరు కేసు పెట్టించినప్పుడు మోడీ జైల్లో పెట్టాలి. ఇలాంటివన్నీ అది మోడీ పూర్తిగా రాజ్యాంగ ఉల్లంఘన పాల్పడతాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రచించినటువంటి 3 గుడ్డ విద్యా సౌకర్యాలు ఉండట్లేదు. వీటన్నిటిపైన కూడా సిపిఐ పోరాడుతున్నది. ఇలా ఈ అన్ని విజయాలు సాధించడంలో ఇలా రాజ్యపాలన అధ్యక్షుడు ఆయన అంటే సిపిఐ చేయబడి, బ్యాంకులు జాతీయ కానివ్వండి సిపిఐ చేయబడి. ఇలాంటి అనేకమైన సమస్యలైనటువంటి ప్రజా అవసరాలు చూపించేటువంటి అంశాలుగా సిపిఐ పోరాటం సాధించింది. ప్రధాన కాలంలో కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఈ మోడీ మతోన్మాద ఫాసిస్టు నియంత్రిత పొగళ్ళు పరిపాలన సాగిస్తుంది. కాబట్టి రాజధానిగా అవసరం కూడా మనం చూసాం. మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయి పైనే ఒక చెప్పిస్తే ఆయన అరెస్ట్ లేవు ఇంకా ఇవ్వాలి. ఎటుపోతుంది దేశం.
అందుకని అధ్యక్షతన పరిపాలన పెట్టిన ఆశ్చర్యపోయేది లేదు. మరి అందుకనే వామపక్షాలు ప్రగతిశీల శక్తులు ఎర్రజెండాలన్నీ ఏకం కావాలా, మానసికత అందరు రావాలా. ఈ రకంగా రానున్న కాలంలో ఈ వందేళ్ళ సందర్భంగా ఖమ్మంలో జరిగే సభలో వినిపిస్తాం. అందరికి కలుసుకొని ఒకటే, అందరి జెండా ఒకటే. అందరి ఎజెండా ఏమిటి? సమాజం, అంతరానికి సమాజం. అది దారులన్నీ ఒకటే కావాలా. అందుకని అందరికి పిలిపిస్తున్నాం, కలిసి పనిచేద్దాం. రానున్న కాలంలో దేశంలో ప్రత్యామ్నాయ శక్తి వెళ్దాం. ప్రపంచంలో ఇప్పుడు నేపాల్లో కలుషి వేగమైంది, శ్రీలంకలో అధికారులకు వచ్చింది. చాలా భారతదేశంలో కూడా మనం ఎందుకు రాకూడదు అని దాని మీద మనం కలిసి పనిచేద్దామని చెప్పి పిలిపిస్తూ ఈ అవకాశం కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు. ఆనాడు మోడీకి ఆ స్వతంత్ర పోరాటంలో పాత్ర నేను ఆర్ఎస్ఎస్ దాని పాత్ర నేను సంబంధం లేని చాలా అధికారం కొనసాగిస్తాను. కాబట్టి బీజేపీ మతోన్మాద శక్తిని ప్రతిఘటించాలంటే, దాన్ని ఓడించాలంటే వామపక్షాలు ప్రగతిశీల ప్రజాతంత్ర వేదిక మీద రావాలని చెప్పి నిర్మిస్తా ఉన్నాం. తద్వారా ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, రేపు వ్యవస్థను నిలబెట్టుకోవాలి, రాజ్యాంగాన్ని పరీక్షించుకోవాలని